హలో మిత్రమా, వెల్కమ్ టు గో మనీ వరల్డ్. ఈరోజు మన బిజినెస్ కాన్సెప్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిఎస్పి, అదే కస్టమర్ సర్వీస్ పాయింట్ ని ఎలా స్టార్ట్ చేస్తారు, ఏ విధంగా స్టార్ట్ చేస్తారు ఈ 2021లో. చాలా మందికి బిజినెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే సిటీస్ లో ఉంటారో, టౌన్స్ లో ఉంటారో, మీ ఏరియాలో ఎస్బీఐ బ్యాంక్ ఉన్నట్లయితే ఈ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక ఇది స్టార్ట్ చేయడానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ పడుతుంది, ఏమేం రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఏ క్వాలిఫికేషన్ కావాలి, ఎంత ప్రాఫిట్ వస్తుంది లాంటి విషయాల గురించి వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదా మీరు ఏదైనా అడగాలి అనుకున్నా, నెక్స్ట్ ఎలాంటి బిజినెస్ ఐడియాస్ కావాలి అనుకున్నా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దాంతో పాటు ఇంకా మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరింత సపోర్ట్ ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టేట్ బ్యాంక్ కస్టమర్ సర్వీస్ పాయింట్, చాలా మంది దీన్ని చాలా రకాలుగా పిలుచుకుంటూ ఉంటారు. కస్టమర్ సర్వీస్ పాయింట్ అంటారు, బ్యాంక్ మిత్ర అంటారు, కిసోక్ అంటారు, ఇలా డిఫరెంట్ పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు. ఇది స్టార్ట్ చేసే ముందు సిఎస్పి కస్టమర్ సర్వీస్ పాయింట్ నీడ్ ఎంత ఉంది, ఎంత యూజ్ ఉంది దీని ద్వారా అనేది ఒకసారి చూద్దాం. మీ నియర్ బై ఏరియాస్ లో ఎస్బీఐ బ్యాంక్స్ లోకి వెళ్ళి ఒకసార్ మీరు చెక్ చేసినట్లయితే బ్యాంకింగ్ అవర్స్ లో చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. ప్రతి నెల 1 నుంచి 10వ తారీఖు మధ్యలో మీరు చూసినట్లయితే చాలా పెద్ద లైనే కనిపిస్తుంది బ్యాంకులలో. చాలా మంది పెన్షన్స్ వాళ్ళు, రిటైర్డ్ అయిన వాళ్ళు, వాళ్ళ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడానికి లేకుంటే ఎక్స్ట్రా పనుల కోసం చాలా మంది బ్యాంక్స్ కి విజిట్ అవుతూ ఉన్నారు. సో వీళ్ళని బేస్ చేసుకుని ఈ సిఎస్పి సెంటర్స్ ని స్టార్ట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ కూడా దీనికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది సిఎస్పి పాయింట్స్ ని స్టార్ట్ చేసుకోవడానికి. బ్యాంక్ లో జరిగే అన్ని పనులు ఇక్కడ జరుగుతాయి. మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకున్నా, స్టేటస్ చెక్ చేసుకోవాలనుకున్నా, విత్డ్రా చేయాలనుకున్నా, ఎఫ్డి చేయాలి అనుకున్నా, లేకుంటే గవర్నమెంట్ కి సంబంధించినటువంటి పథకాలు అప్లై చేసుకోవాలి అనుకున్నా, లేదా మీరు 10,000 లోపల అమౌంట్ విత్డ్రా చేసుకోవాలి అనుకున్నా, లేకుంటే డిపాజిట్ చేసుకోవాలి అనుకున్నా, అండ్ ఏటీఎం ద్వారా అమౌంట్ ఎంతైతే 20,000 విత్డ్రా చేస్తారో ఇక్కడ కూడా మీరు చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. 1, 2 కాదు, అండ్ ఆల్మోస్ట్ బ్యాంక్ లో జరిగే ప్రతి సర్వీస్ అనేది ఈ సిఎస్పి సెంటర్ లో జరుగుతుంది. ఇక దీని డిమాండ్ ఎంత ఉంది అంటే మీరు ఒక చిన్న మినీ బ్యాంక్ ని అయితే స్టార్ట్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ ద్వారా. సో ఇంత అద్భుతమైన అవకాశం ఎక్కడికో వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. మీ ఏరియాలో ఎక్కడైతే ఎస్బీఐ బ్యాంక్ ఉందో దాని నియర్ బై ఏరియాస్ లో దీన్ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది స్టార్ట్ చేయడానికి మీకు కావాల్సినటువంటి ఏజ్ 21 ఇయర్స్ అండ్ అబోవ్, 21 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల లోపల వాళ్ళు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక దీనికి కావాల్సినటువంటి నాలెడ్జ్, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, అంటే మీకు తెలిసినటువంటి కంప్యూటర్ నాలెడ్జ్ ద్వారా మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే బ్యాంకింగ్ కి సంబంధించినటువంటి నాలెడ్జ్, అంటే బ్యాంక్ లో వచ్చే పథకాలు, దాంతో పాటు బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేస్తారు, ఎలా ఏంటి ఏం సంగతులు అనేది బ్యాంకింగ్ కి సంబంధించినటువంటి కాస్త నాలెడ్జ్ అనేది దీనికి కావాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కావాల్సింది మెయిన్ క్వాలిఫికేషన్, మినిమం 10+2 అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాల్సి ఉంటుంది ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి. దీనికి కావాల్సినటువంటి పర్సనల్ డాక్యుమెంట్స్ ప్రకారంగా మనం మాట్లాడుకున్నట్లయితే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, మీరు ఏ ఏరియాలో అయితే అండ్ ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో, మీన్స్ ఈ సిఎస్పి సెంటర్ స్టార్ట్ చేస్తున్నారో ఆ ఏరియాలో ఆ బ్యాంక్ లో మీకు బ్యాంక్ అకౌంట్ మస్ట్ అండ్ షుడ్ గా ఉండాల్సి ఉంటుంది. అంటే మీరు ఆ ఏరియాకి చెందిన వ్యక్తిగా అక్కడ కంపల్సరీ రిజిస్టర్ అయి ఉండాలి. ఇక నెక్స్ట్ దాంతో పాటు పోలీస్ వెరిఫికేషన్, అంటే మీరు ఏదైనా తప్పులు చేస్తున్నట్లయితే అండ్ ఇక్కడ అర్హులు కాదు, అంటే మీ మీద ఏదైనా కేసెస్ ఉన్నట్లయితే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అండ్ ఇక్కడ మీరు అండర్ టు గవర్నమెంట్ లో పనిచేస్తారు అండ్ దాని ప్రకారంగా ఏదైనా కేసెస్ ఉంటే ఇక్కడ ఎలిజిబుల్ అనేది తీసుకోరనమాట. కంపల్సరీ పోలీస్ ఎన్ఓసి అనేది తీసుకోవాల్సి ఉంటుంది పోలీస్ స్టేషన్ నుంచి మీ నియర్ బై ఏరియాలో. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెంటల్ అగ్రిమెంట్స్ అండ్ అగ్రిమెంట్ ప్రకారంగా ఏదైతే మీరు షాప్ పెడుతున్నారో ఆ షాప్ ప్రకారంగా కరెంట్ బిల్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నట్లయితే ఇక్కడ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. దెన్ ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత దీనికి ఒక చిన్న ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దట్ వాస్ ది IIBF, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. ఈ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్ లో మీరు క్వాలిఫై అయినట్లయితే సిఎస్పి సెంటర్ ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక ఈ ఎగ్జామ్ కి అప్లై చేయడానికి డైరెక్ట్ గా మీరు csc.gov.in అనే సైట్ లోకి వెళ్ళి డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు, లేదా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ఫైనాన్స్ అండ్ IIBF.org.in లోకి వెళ్ళి కూడా డైరెక్ట్ గా ఎగ్జామ్ కి అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి ఎగ్జామ్ లో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఏమేం సిలబస్ ఉంటుంది, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, లాంటి డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఇవ్వబడ్డాయి. సో ఇది నేను అప్లై చేసుకోలేను, నేను పాస్ అవ్వలేను అని చెప్పేసి భయపడకండి. 100కి 40 మార్కులు వచ్చినా కూడా ఇక్కడ మీరు క్వాలిఫై అయిపోవచ్చు. అండ్ ఈ సర్టిఫికేట్ అనేది మీరు సిఎస్పి స్టార్ట్ చేయడానికి మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో ఇలా కాకుండా మీరు వేరే పద్ధతిలో కూడా ట్రై చేసుకోవచ్చు. అది ఎలాగా ఏంటి ఏం సంగతులు అనేది నెక్స్ట్ కాస్త మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక నెక్స్ట్ చూసిన
చూసినట్లయితే ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి ఉంటుంది ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏదో లక్షల ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి మీరు పెట్టాల్సిన పని లేదు. 2 పద్ధతుల్లో మీరు దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ పద్ధతి అంటే మీరు ఒక కమర్షియలైజ్డ్ గా దీన్ని స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే కంప్యూటర్స్, ప్రింటర్స్, స్కానర్స్, కౌంట్ చేసుకోవడానికి నోట్ కౌంటింగ్ మిషన్, చైర్స్, టేబుల్స్, CCTV, 100 Mbps ఇంటర్నెట్, దాదాపు 50,000 నుంచి 1 lakh రూపీ వరకు అనేది క్యాష్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఓవరాల్ గా మీరు ఒక కమర్షియల్ ప్రాసెస్ లో స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే దగ్గరగా 80,000 నుంచి ₹1,00,000 వరకు అవుతుంది మీ ఎక్విప్మెంట్ కి. ఎవ్రీడే మీరు ఒక 50,000 or 1 lakh అనేది యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్. ఇక నెక్స్ట్ పద్ధతి వచ్చేసి ఏంటి అంటే ఇంత ఇన్వెస్ట్మెంట్ నేను పెట్టలేను, 80,000 1 lakh రూపీస్ అండ్ సిస్టమ్స్ కొనలేను అండ్ ఇక్కడ సీసీ కెమెరాలు అవి ఇలాంటివి పెట్టలేను అనుకుంటే అండ్ మీ ఏరియా మేనేజర్ మీకు కాస్త ఫేవర్ గా ఉన్నట్లయితే SBI బ్యాంక్ లోనే మీరు ఒక చిన్న టేబుల్ లో కూర్చొని అండ్ ఈ ప్రాసెస్ ని మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. అది బ్యాంక్ మేనేజర్ ఫేవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీ పద్ధతి, మీ డిసిప్లిన్ అంతా బాగున్నట్లయితే ఒక చిన్న ల్యాప్టాప్ అండ్ దాంతో పాటు ఒక చిన్న బయోమెట్రిక్, ఒక ప్రింటర్ తెచ్చుకొని మీరు ఒక చిన్న క్యాబిన్ లో కూర్చొని అయినా కూడా ఈ సర్వీస్ సెంటర్ ని మీరు కంటిన్యూ చేయొచ్చు. ఇది చాలా రేర్ గా జరుగుతుంది కాబట్టి మీరు ఓన్ గా తీసుకొని పెట్టుకోవడమే చాలా బెటర్ ఆపర్చునిటీ అన్నమాట. సో ఇంతవరకు బాగుంది. ఇక దీన్ని ఎలా అప్లై చేస్తారు, ఏ విధంగా అప్లై చేస్తారు? ఫస్ట్ థింగ్, ఏదైతే గవర్నమెంట్ రిలేటెడ్ గా అఫీషియల్స్ ఉంటారో వాళ్ళ ద్వారా మీరు అప్రోచ్ అవ్వడం. దీనికి ఎటువంటి అమౌంట్ మీరు పే చేయాల్సిన పని లేదు, ఫ్రీగా అయిపోతుంది అనమాట. దానికోసం CSC బ్యాంకింగ్ అని గూగుల్లో టైప్ చేసినట్లయితే బ్యాంక్ మిత్ర అని చెప్పేసి సైట్ మీకు ఒకటి ఓపెన్ అయిపోతుంది. ఈ సైట్ లో డైరెక్ట్ గా మీరు ఇక్కడ కాంటాక్ట్ us అనే బటన్ ట్యాప్ చేసి FI బ్యాంకింగ్ ఆఫీసర్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడికి వెళ్ళి మీరు ఏ స్టేట్ లో దీన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో ఆ స్టేట్ ని మీరు ఇక్కడ పిక్ చేసుకోవచ్చు. తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ మీరు ఇక్కడ పిక్ చేసుకోవచ్చు. ఇలా పిక్ చేసుకున్న వెంటనే మీ స్టేట్ లో ఉండేటువంటి అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో అఫీషియల్స్ డీటెయిల్స్ ఇక్కడ మీకు కనిపిస్తాయి. బట్ ఇక్కడ కాస్త ఆలోచించుకొని చేయండి. వాళ్ళకి కాల్ చేసి అడగడం కన్నా ఇక్కడ ఈమెయిల్ అడ్రసెస్ ఉంటాయి. ఆ ఈమెయిల్ అడ్రసెస్ కి మీరు మెయిల్ చేసి ఈ CSP పాయింట్ గురించి క్లియర్ గా తెలుసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ ప్రాసెస్ ఇలా కాదు అనుకుంటే అనదర్ సైట్ లో అండ్ NICT అనేది ఒక థర్డ్ పార్టీ వెబ్సైట్. ఈ సైట్ లోకి వెళ్ళి కూడా మీరు హ్యాపీగా ఇక్కడ సబ్మిట్ చేయొచ్చు. ఇక్కడ క్లియర్ గా ఇవ్వబడింది అండ్ ఎలా మీరు ఇక్కడ కౌశిక్ బ్యాంకింగ్ అనేది స్టార్ట్ చేస్తారు, ఎంత ప్రాఫిట్ దీంట్లో ఉంటుంది, ఏ విధంగా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి క్లియర్ గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే పే పాయింట్. సో దీంట్లో కూడా మీరు ఇక్కడ డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. అప్లై కౌశిక్ బ్యాంకింగ్ అని చెప్పేసి ఇది కూడా ఒక థర్డ్ పార్టీ సైట్. ఇక నెక్స్ట్ అలంకిత్ అండ్ ఇక్కడ నేను వీళ్ళతో డైరెక్ట్ గా పర్సనల్ చార్ట్ కూడా చేయడం జరిగింది. అండ్ ఈ పర్సనల్ చార్ట్ లో వీళ్ళు అండ్ నేను ఫస్ట్ లో మీకు చెప్పినట్టుగా ఇక్కడ ఎటువంటి బ్యాంక్ ఎగ్జామినేషన్ అనేది అవసరం లేదు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. బట్ యాజ్ పర్ మై నాలెడ్జ్ అండ్ మీరు ఇక CSP పాయింట్ మీరు తీసుకోవాలి అనుకుంటే కంపల్సరీ ఇక్కడ అనేది మీరు IIBF అనే ఎగ్జామ్ అనేది కంపల్సరీ క్వాలిఫై అయి ఉండాలి. బట్ వీళ్ళు ఎలా అందిస్తారు, ఏ విధంగా అందిస్తారు అనేది నాకు కాల్ చేసినట్లయితే నేను చెప్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో వీలైతే అండ్ నేను చెప్పినటువంటి ఇప్పుడు థర్డ్ పార్టీ కంపెనీస్ తో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. బట్ ఇవి కాకుండా వేరే కంపెనీస్ చాలా అనేవి ఆన్లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి. దయచేసి వాటి జోలికి వెళ్ళకండి. చాలా మంది అమౌంట్ తీసుకొని మోసం చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇక్కడ ఈ కంపెనీస్ అనేవి సర్వీస్ చేస్తున్నాయి, చాలా మందికి అందిస్తున్నాయి కాబట్టి ఇవి నేను మీకు రికమెండ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇదొక సెకండ్ వే. ఇక థర్డ్ వే వచ్చేసి ఏంటి అంటే మీ ఏరియాలో ఆల్రెడీ CSP పాయింట్స్ ఉన్నట్లయితే వాళ్ళతో మీట్ అవ్వడం. అంటే ఎక్కడైతే CSP పాయింట్స్ ఉంటాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అండ్ అక్కడ సో నేను ఈ బ్రాంచ్ కాదు వేరే బ్రాంచ్ లో స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను, ఎలా స్టార్ట్ చేస్తారు, ఏ విధంగా స్టార్ట్ చేస్తారు అంటే అతను ఎక్కడి నుంచి అయితే CSP పాయింట్ తీసుకున్నాడో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు అండ్ ఇన్ కేస్ అంటే ఇక్కడ మీ ఏరియాలో ఉన్నటువంటి SBI బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. బట్ కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు అండ్ దాంతో పాటు కొంతమంది ఫేవర్ గా ఉండకపోవచ్చు. దట్స్ వై అదొక ఆప్షనల్ గా మీరు చేయవచ్చు అనమాట. సో ఇలా మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఎంత పెట్టి స్టార్ట్ చేసిన తర్వాత దీంట్లో ఎంతెంత మార్జిన్స్ వస్తాయి, ఎంతెంత కమిషన్స్ వస్తాయి అని చెప్పేసి ఒకసారి చూద్దాం. ఇక్కడ టోటల్లీ అనేది మీకు ఒక కమిషన్ బేస్డ్ మీద రన్ అవుతుంది. ఇంతకు ముందు కూడా మనం ఇటువంటి బిజినెస్ ఐడియాస్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఇట్స్ టోటల్లీ కమిషన్ ప్రాసెస్. అంటే మీరు ఒక సర్వీస్ గవర్నమెంట్ కి అందించినట్లయితే ఆ సర్వీస్ చేసినందుకు మీకు కమిషన్ ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ అనేది. అది ఒక కమిషన్ అనేది మీకు సర్వీస్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీరు విత్డ్రా చేసినందుకు ఒక అమౌంట్, అకౌంట్ ఓపెన్ చేసి ఇచ్చినందుకు ఒక అమౌంట్ అండ్ ఎక్సెప్ట్ ఇలా మీకు అమౌంట్స్ అనేవి ఫిక్స్ చేయడం జరుగుతుంది అనమాట. అది దాదాపు ₹15 నుంచి ₹60 మధ్యలో ఉంటుంది కమిషన్ ఆఫ్ మార్జిన్ అనేది. అంత తక్కువ కూడా ఉంటాయి. సో అవి రేర్ ఆఫ్ థింగ్స్ లో. సో అవి మీరు అర్థం చేసుకోగలరు. ఇక నెక్స్ట్ ఇంకొక ఫైనల్ క్వశ్చన్, ఈ బిజినెస్ స్టార్ట్ చేసే వరకు శాలరీ ఏదైనా ఉంటుందా అని చెప్పేసి. ఎవరైతే రూరల్ ఏరియాస్ లో ఉంటారో వాళ్ళకి పర్ మంత్
2000 నుంచి 5000 రూపీస్ ఆఫ్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది యాజ్ ఎ శాలరీ అనుకోవచ్చు అండ్ మీ స్కిల్ డెవలప్మెంట్ కి అనుకోవచ్చు ఆర్ లేదు అనుకుంటే ఒక టైప్ ఆఫ్ కమిషన్ అనుకోవచ్చు ఆ అమౌంట్ అనేది. సో ఇది ఓన్లీ రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. 2 to 5000 మధ్యలో మినిమం టు మినిమం 2000 అయితే పక్కా వస్తుంది మీ బ్యాంక్ అనేది రూరల్ ఏరియాలో ఉన్నట్లయితే. అర్బన్ ఏరియాస్ లో ఉంటారో వాళ్ళకి అమౌంట్ అనేది ఇవ్వడం జరగదు అనమాట. ఇది క్లియర్ గా అర్థం చేసుకోగలరు. ఇలా ఈ విధంగా మీరు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక ఓవరాల్ గా ఇన్వెస్ట్మెంట్ గురించి ఒక్కసారి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ థర్డ్ పార్టీ ద్వారా మీరు వెళ్ళినట్లయితే దాదాపు 10,000 నుంచి 15,000 రూపాయల వరకు అమౌంట్ అనేది వాళ్ళు చార్జ్ చేయడం జరుగుతుంది ప్రీవియస్ గా నేను చూపించిన సైట్స్ లలో. ఆర్ లేదా మీరు అఫీషియల్ ద్వారా వెళ్ళినట్లయితే ఎటువంటి చార్జ్ అనేది పే చేయాల్సిన పని లేదు. మీ ఊర్లో ఉండి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఈ బిజినెస్ కాన్సెప్ట్ ని. సో మిత్రమా, తెలుసుకున్నారు కదా అద్భుతమైన బిజినెస్ కాన్సెప్ట్ గురించి. ఈ కాన్సెప్ట్ ఈ అప్డేట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్. జై హింద్, జై భారత్.